మీరు ఒక దోసిలి, ఈ దోసిల్లో నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు పోసుకొని ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి? నీకు నీళ్లు ఉన్నాయి, జలం ఉంది. ఒకసారి కొంచెం సూర్యరశ్మి దగ్గర, సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళండి. ఇలా దాని కిందకి చూపించండి. చూపిస్తే మీకు ఏం కనిపించింది? ఆ సూర్యకిరణాలు దీంట్లో తల 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 మెరిసిపోతున్నాయి. ఇప్పుడు మీకు నీళ్లు కాదు కనిపించేది, ఏం కనిపిస్తున్నాయి? సూర్యకిరణాలు తల తల కనిపిస్తున్నది. కానీ నిజానికి ఇక్కడ సూర్యకిరణం కనిపిస్తుందా? నీకు కిరణం ఏమైనా కనిపిస్తుందా? నువ్వు ఇలా చెయ్యి ఇలా పక్కకి తీయగానే నీకేం కనిపించింది? మళ్ళీ నీళ్లే కదా. అంటే కిరణం అక్కడ లేదు, నీకు అక్కడ ఉన్నది జలమే. ఇది భ్రమ. ఈ భ్రమ నువ్వు కల్పిస్తున్నావు. ఓ రామ, ఇట్లాంటి నువ్వు మాకు ఇలాంటి భ్రమను కలిగించేటటువంటి వాడివి నీవు. మాయా క్రీడతో దేవ నా విరోధో మనాగతి రశ్మిజాలం రవేర్యద్ దృశ్యతే జలవద్భ్రమ. ఈ జలాన్ని నువ్వు సూర్యకిరణం అనేటట్లుగా నువ్వు భ్రమింపజేయగలుగుతున్నావు. నువ్వు భ్రాంతి జ్ఞానాత్తథేయ రామత్వయి సర్వం ప్రకల్ప్యతే మనసో అవిషయో దేవ రూపంతే నిర్గుణం పదం. ఒక్కోసారి నీకు ఈ సూర్యకిరణాల సమూహం ఏమవుతుంది? భ్రమ వలన జలం లాగానే కనిపిస్తున్నట్టు, నీళ్లు కనిపించినట్లుగానే సూర్యకిరణాల సమూహం నీకు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది కనిపిస్తున్నది కాదు, ఇది కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తేడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోగలగాలి. కాబట్టి ఇలాంటి భ్రాంతి నాకు ఎలా వస్తున్నది? ఈ నీ యొక్క సృష్టిని, దీనివల్లనే, నీ యొక్క భ్రాంతి వల్లనే ఈ సర్వం, ఈ సృష్టి అంతా నీ చేత కల్పించబడుతున్నది. ఓ దేవా, నీ రూపం ఏమైనా మాకు అర్థమవుతుందంటావా? నాకు మా మనసుకి అందనిది, నిర్గుణమైనది, పరమమైనది. కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే భజేత్ కథం అతస్తవ అవతారేషు రూపాన్ని నిపుణ భూమి. కనపడదమ్మా మాకు నీ యొక్క రూపం. మా మనసులో మాకు ఎదురుగుండా కనపడే రూపమే నీవు అని మేము అనుకుంటున్నాం. కానీ నీకు రూపం ఉందా, గుణం ఉందా? ఏమీ లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? నారదుడు చెప్తున్నారు. అంటే ఇది మామూలుగా మనం ఆలోచించే దానికంటే ఇంకొక పై స్టెప్. అంటే సగుణాత్మకం నుంచి నిర్గుణాత్మకానికి వెళుతున్నాం. వెళ్ళగలిగితే వెళ్ళు. అక్కడ నీకు అంతకు ముందు కాలనేమి కూడా చెప్పాడు రావణుడితో. ఈ నిర్గుణాత్మకమైనటువంటి వాడి గురించి చెప్తూ, నీకంత ఓపిక లేక, నువ్వు అంత చూసుకోలేక, నీకు అంత తెలివితేటలు లేకపోతే సగుణాత్మకుడైనటువంటి శ్రీరామచంద్రుడే కొలవయ్యా అన్నాడు. ఆ రూపాన్నే మనసులో పెట్టుకోవయ్యా అన్నాడు. కాబట్టి మనం ఎలాగైనా చెయ్యొచ్చు. అంటే దీనికోసం నువ్వు ప్రయత్నించి, ఇది నీకు అందకపోతే నువ్వు ఈ సగుణాత్మకమైనటువంటి ఈ రూపాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి. భజంతి బుద్ధి సంపన్నాస్తరంత్యే భవార్ణవం కామక్రోధాదయస్తత్ర బహవః పరిపంథినః. ఇప్పుడు మరి నువ్వు అంటున్నావు, నీకు గుణం లేదు, నీకు రూపం లేదు. అటువంటిప్పుడు నేను ఎలా కొలవాలయ్యా? నిన్ను భజించడం ఎలా? కాబట్టి ఏం చేస్తారు? బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు నీ కోసం కొన్ని అవతారాలు సృష్టించుకుంటారు, కొన్ని రూపాలు పెట్టుకుని ఆ రూపాలని మేము మనసులో పెట్టుకుంటాం, ఈ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు. అప్పుడు నేను కొలవటం చాలా సులభం. అర్థమవుతున్నదా? ఇది నాకు నిన్ను ఎలా కొలవాలి? నువ్వు అసలు అది లేదు, ఇక్కడ లేదు, అంతా మాయే అన్ని చెప్తున్నావు. నువ్వు ఎంత మాయే కాబట్టి నువ్వు మాయలోనే చెప్తూ, నా పరిస్థితి ఏమిటి? ఇట్లా మాయలో పడిపోతే, అంటే ఇట్లా మాయలో పడిపోతున్నానని అనుకుంటే నువ్వు దాని గురించి ఆలోచించకిహ. నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వేం చేస్తావు? ఒక రూపం తెచ్చుకో. ఓ రాముడు అనుకో, ఓ కృష్ణుడు అనుకో, ఓ రాధమ్మ అనుకో, ఓ శివుడు అనుకో.
అనుకొని ఆ రూపాన్ని కల్పించుకొని నీ మనసులో పెట్టేసుకొని ఆ రూపాన్ని నువ్వు సదా దాన్ని ధ్యానిస్తూ ఉండు. ఎందుకంటే మనకి నీ యొక్క రూపాన్ని స్మరించుతూనే ఉండి నీ పూజ యందు నిరతులై, అంటే ఎల్లప్పుడూ నా పూజలోనే మునిగి తేలుతూ నీ కథామృతమునందే నా హృదయాన్ని నిలిపి నీ భక్తులతోనే సావాసం చేసి అలా చేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒకసారి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏమేమిటి? నీ రూపాన్ని స్మరిస్తూ ఉండటం, నీ పూజ యందే ఎల్లప్పుడూ ఉండటం, నీ కథామృతాన్ని అంటే నీ కథలే ఎప్పుడు వింటూ ఉండటం, ఆ కథల్ని నా మనసులో ఉంచుకోవడం, నీ భక్తులతోటి సహవాసం చేస్తూ ఉండటం, ఇవన్నీ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ సంసారం అంతా గోష్పాదం అంటే తెలుసా? ఆవు పాదం. మనం ఎప్పుడైనా ఆవులను చూస్తున్నాం కానీ ఆవుల యొక్క పాదాలు మనం ఎప్పుడు చూడాలి. అది ఇంతే ఉంటుంది. అది చాలా చిన్నది. ఆవు పాదం చాలా చిన్నది. అది ఆ చిన్నదిగా ఉంటుంది అన్నమాట. ఈ సంసారం, ఈ పెద్ద సంసార సాగరం నీకు ఇంత అయిపోతుంది నువ్వు ఇవన్నీ చేసినప్పుడు. అందువలన అతస్తే సగుణం రూపం ధ్యాత్వా అహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యో అహం సర్వదైవతైః. అందువలన నీ యొక్క సగుణ రూపాన్నే సర్వదా హృదయంలో ధ్యానిస్తూ బంధముక్తుడనై, అంటే ఈ బంధాలన్నీ వదిలించుకొని నేను అని నారదుడు చెప్తున్నాడు. నీ యొక్క రూపాన్ని నేను మనసులో పెట్టుకున్నాను. నారదుడు కూడా ఏమంటున్నాడు? నేను నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని నేను పెట్టుకుంటే అంటలేదు. నారదుడే మహాభక్తుడైనటువంటి నారదుడే ఏం చెప్తున్నాడు? నీ యొక్క సగుణ రూపాన్నే సర్వదా హృదయంలో ధ్యానిస్తూ బంధముక్తుడినై సర్వ లోకాల్లోనూ సర్వ దేవతలతోనూ పూజింపబడి వాడుతున్నావు అయ్యా. ఆయన నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతున్నాడు కదా నారదుడు. అట్లాంటి వాడిని అందరూ దేవతలందరూ పూజిస్తారు. సర్వ లోకాల్లోనూ తిరుగుతున్నాడు ఆయన. ఆయనకి అసలు తిరుగులేదు ఆయన యొక్క శక్తికి. కానీ ఆయనకి ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదు. లోక కళ్యాణం తప్ప ఆయనకు అవసరం ఏమి లేదు. అట్లా నేను సంచరిస్తున్నాను ప్రభు. దేవతలకి ఇప్పుడు రామ త్వయా మహత్కార్యం, నీ వల్ల ఈ మహత్కార్యం కృతం దేవహితేచ్ఛయ, దేవతలకి హితం కోసం నువ్వు గొప్ప పని చేశావయ్యా. ఆ గొప్ప పని కుంభకర్ణుడు చంపడం. కుంభకర్ణ వధేనాద్య భూభారో అయం గత ప్రభు. కుంభకర్ణుడి యొక్క వధ వలన భూభారం సగం తగ్గిపోయింది. శో హనిష్యతి సౌమిత్రిరింద్రజేత్ ఆహవే. యుద్ధంలో ఈ సౌమిత్రి శో అంటే రేపు ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. నారదుడు అప్పుడే చెప్పేస్తున్నాడు, రేపు ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపేస్తాడు. హనిష్యసే అధ రామ త్వం పరశ్వో దశకంధరం. ఆ తర్వాత నువ్వు దశకంధరుడైనటువంటి రావణుని నువ్వు చంపుతావు. పశ్యామి సర్వం దేవేశ సిద్ధై సహ నభోగతః. ఇగో పశ్యామి అంటే నేను చూస్తాను అర్థం. ఆమి కరిష్యామి చేస్తాను, ఇక్కడ అర్థం అదనమాట. పశ్యామి చూస్తాను, సర్వం ఇవంతా నేను చూస్తాను. ఇప్పుడు నేను చెప్పిందంతా ఓ దేవేశ, ఓ మహాదేవ, నేను సిద్ధులతో సహా కలిపి నేను ఇవన్నీ నేను చూస్తాను. అనుగ్రహణీష్వ మాం దేవగమిష్యామి సురాలయం. ఆ దేవతాలోకం నుంచి నేను ఇవన్నీ ఇప్పుడు రేపు ఇవన్నీ జరగబోతున్నాయి, ఇవన్నీ నేను చూస్తాను అని అన్నాడు. ఇత్యుక్త్వా రామమామంత్ర్య నారదో భగవాన్ ఋషిః యయౌ దేవైః పూజ్యమానో బ్రహ్మలోకమకల్మషం.
ఈ బ్రహ్మలోకం ఉందే, అకల్మషమైనటువంటి అతి నిర్మలమైనటువంటి బ్రహ్మలోకానికి ఆ నారదుడు ఇలా చెప్పేసి వెళ్ళిపోయాడు. భ్రాతరం నిహతం శ్రుత్వా కుంభకర్ణం మహాబలం రావణ శోక సంతప్తో రామేణ కృష్ణకర్మణ. తమ్ముడు చచ్చిపోయాడన్న సంగతి తెలిసేటప్పటికి, కుంభకర్ణుడు మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు చచ్చిపోయాడని తెలిసేటప్పటికి రావణుడు శోక సంతప్తుడైపోయాడు. ఎవరు ఈ అద్భుతమైనటువంటి ప్రతాపవంతుడు, ఈ రాముడి చేత ఇంత దారుణంగా ఇలా చేసేస్తున్నాడు ఈ అద్భుతమైనటువంటి పనులన్నీ అని మూర్ఛపోయి కింద పడిపోయాడు. మూర్ఛిత పతితో భూమా ఉత్థాయ విలలాపహ. నేల మీద పడిపోయి మళ్ళీ లేచాట విలపిస్తూ, అయ్యో తమ్ముడు పోయాడే. పితృవ్యం నిహతం శ్రుత్వా పితరం చాపి విహ్వలం. విహ్వలుడు ఇంద్రజిత్తు కూడా తన పినతండ్రి చచ్చిపోయాడు కదా చూసి గబగబా వచ్చేసాడు. అయ్యో అని తన తండ్రితోటి ఇట్లా అంటున్నాడు. ఇంద్రజిత్ ప్రాహ శోకార్థం త్యజ శోకం మహామతే. తను వచ్చి త్యజ వద్దు, వదిలిపెట్టే శోకం, ఓ మహామతి అయినటువంటి రావణ శోకాన్ని వదిలిపెట్టు. మయి జీవతి రాజేంద్ర మేఘనాథే మహాబలే. ఈ నేను మహాబలుడైనటువంటి మేఘనాథుడిని నేను ఇంకా బతికే ఉన్నాను. మయి జీవతి, నువ్వెందుకు భయపడుతున్నావు? దుఃఖస్య అవసర పుత్ర దేవాంతక మహామతే. నువ్వు నేనుండగా నువ్వెందుకు అసలు బాధపడవలసినటువంటి దుఃఖించవలసినటువంటి అవసరం ఎక్కడుంది? లేదు కదా. శ్రీయేతుతే దుఃఖమఖిలం స్వస్థో భవ మహామతే. వద్దు, దుఃఖాన్ని వదిలిపెట్టేసేయి, నేనున్నాను, నేను తీసుకెళ్తున్నాను. నేను చూడు, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు శాంతచిత్తుడుగా ఉండు. సర్వం సమీకరిష్యామి హనిష్యామి చ వైరుకు. నేను అన్ని సమీకరించుకొని హనిష్యామి చంపేస్తాను, రిపూన్ శత్రువులందరినీ చంపేస్తాను. గత్వా నికుంభిలాం సద్యస్తర్పయిత్వా హుతాశనం. నికుంభలాదేవి అని ఒక వాళ్ళ కులదేవత లాంటి ఒక ఆవిడ. ఆ దేవికి గనక తర్పణలు చేస్తే అగ్నితోటి ఆవిడ ఇచ్చే శక్తులు ఉన్నాయే, ఆ యజ్ఞం పూర్తి చేస్తే ఇంకా ఇంద్రజిత్తుని జయించగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఉండడు. రాముడు గాని కృష్ణుడు గాని ఎవరైనా సరే ఎవరు ఏం చేయలేరు. లబ్ధ్వా రథాదికం తస్మాత్ అజేయో అహం భవామ్యరే. నాకు రథం లభిస్తుంది, ఇంకా తూణీరాలు, బాణాలు, ఇంకా ఎన్నో అన్ని వస్తాయి. ఇత్యుక్త్వా త్వరితం గత్వా నిర్దిష్టం హవనస్థలం. హవనస్థలం అంటే యజ్ఞం చేసేటటువంటి చోటికి నేను గబగా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ యజ్ఞం చేయాలి అతను. ఆ యజ్ఞం చేస్తే అతనికి తిరుగులేదు. రక్తమాల్యాంబరధరో రక్తగంధానులేపనః నికుంభిలాస్థలే మౌని అవనాయోపచక్రమే. అక్కడికి ఆ నికుంభిలాదే ఆ వనంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు, ఎర్రటి మైపూత గంధం రాసుకున్నాడు, మౌనంగా ఉన్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు ఆ నికుంభిలాదేవిని. ఎప్పుడైతే ఇది జరిగిందో విభీషణో అథ తచ్చుత్వా. విభీషణుడు మహామాయావంతుడు కదా అతను కూడా, అతనికి యొక్క చారులు వేగులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు వచ్చి చెప్పారు విభీషణుడికి చూసి, తచ్చుత్వా మేఘనాథస్య చేష్టితం. మేఘనాథుడు ఇలా చెప్పడం, అతను చేసే పని తెలిసిపోయింది విభీషణుడు. తెలిసిపోయి ప్రాహ రామాయ, రాముడి దగ్గరికి వచ్చి సకలం హోమారంభం దురాత్మన, ఈ మొత్తం హోమం ఆరంభం చేస్తున్నాడు అనే సంగతి చెప్పేశాడు. సమాప్యతే చేద్ హోమోయం మేఘనాదస్య దుర్మతే తదా అజేయో భవద్రామ మేఘనాద సురాసురై. ఇగో అది మనం ఎట్లాగైనా ఆపేయాలి.
ఎందుకంటే అది నిర్విఘ్నంగా కనుక అది పూర్తయితే తదా అజేయో భవేత్ రామ. రామ ఇక అది అజేయుడైపోతాడు వాడు. మేఘనాథుడు సురులు గాని అసురులు గాని ఇంకా వాళ్ళు ఎవ్వరూ అతన్ని ఏం చేయలేరు. అతః శీఘ్రం లక్ష్మణేన ఘాతయిష్యామి రావణిం. కాబట్టి నేను లక్ష్మణుని తీసుకెళ్తాను. ఘాతయిష్యామి రావణి అంటే ఎవరు? రావణుడి యొక్క కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తుని నేను ఘాతయిష్యామి, అతను నేను చంపించేస్తాను. ఆజ్ఞాపయ మయా సార్థం లక్ష్మణం బలినాంబరం. నాకు ఆజ్ఞాపించు, లక్ష్మణుని నేను తీసుకువెళ్ళడానికి నాతో లక్ష్మణుని పంపించు. నీ తమ్ముడు హనిష్యతిన సందేహో లక్ష్మణ మేఘనాదం తవా అనుజహ. నీ తమ్ముడు మేఘనాథుణ్ణి హనిష్యతిన సందేహో తప్పకుండా చంపేస్తాడు అని విభీషణుడు ఇతనితో చెప్పాడు, రాముడితో చెప్పి. అప్పుడు రాముడు అంటున్నాడు, అహమేవా ఆగమిష్యామి హంతుం ఇంద్రజితం రిపుం ఆగ్నేయేన మహాస్త్రేణ సర్వరాక్షసఘాతినా. లక్ష్మణుడు ఎందుకయ్యా? నేను వస్తున్నాను. హంతుం ఇంద్రజితం, ఆ ఇంద్రజిత్తుని నేను చంపేస్తాను. ఆగ్నేయాన మహాస్త్రేణ సర్వరాక్షసఘాతి అయినటువంటి ఆగ్నేయ అస్త్రంతో నేను అతన్ని చంపేస్తాను అని రామచంద్రుడు అంటున్నాడు. నేనే వస్తున్నాను. అప్పుడు మళ్ళీ విభీషణుడు అంటున్నాడు, విభీషణోపి తం ప్రాహ నాసా అవన్యే విహన్యతే. నువ్వు వస్తే లాభం లేదయ్యా, ఎందుకంటే యస్తు 12 వర్షాన్ని నిద్రాహార వివర్జిత. 12 ఏళ్ళు నిద్రను ఆహారాన్ని వదిలేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి చేత మాత్రమే వీడు చంపగలడు. యస్తు 12 వర్షాన్ని నిద్రాహార వివర్జిత. అతని దగ్గర నుంచే హన్యతే. తేనైవ మృత్యు నిర్దిష్టో బ్రహ్మణాస్య దురాత్మన. ఈ దురాత్ముడికి బ్రహ్మదేవుడు ఈ వరం ఇచ్చాడు. 12 ఏళ్ళు నిద్రాహారం లేకుండా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడి చేతనే నువ్వు చావగలవు అని ఇచ్చాడు. ఎవడుంటాడు 12 ఏళ్ళు నిద్ర లేకుండాను అన్నం లేకుండాను? చచ్చిపోతాడు కదా. అందుకని అలాంటి వరం కోరుకున్నాడు. లక్ష్మణస్తు అయోధ్యాయ నిర్గమా ఆయాత్యయా సహ. ఎప్పుడైతే లక్ష్మణుడు అయోధ్య నుంచి బయలుదేరాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏమీ తినలేదు, శబరి ఇచ్చిన ఫలాలు కూడా తినలేదు, ఎవరు ఏమి ఇచ్చినా సరే తినలేదు, నిద్రపోలేదు. కంటికి నిద్ర లేకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి అట్లా కాపాడుకుంటూ వచ్చాడు. తదాది నిద్రాహారాత్ నజాన్యతే రఘుత్తమః. అక్కడి నుంచి నిద్రాహారాలకి నోచుకోలేదు, అతను తెలుసుకోలేదు. సేవార్థం తవ రాజేంద్ర జ్ఞాతం సర్వమిదం మయా. నీ యొక్క సేవ కోసం ఓ రాజేంద్ర మొత్తం ఇవన్నీ చేశాడు. తదాజ్ఞాపయ దేవేశ లక్ష్మణం త్వరయామయా. నువ్వు ఆజ్ఞాపించు, త్వరగా ఆజ్ఞాపించు, లక్ష్మణుడిని నేను నాతో పాటు నేను తీసుకెళ్తాను. ఇంకా హనిష్యతిన సందేహ శేష సాక్షాత్ ధరాధర. నువ్వు ఇతను ఎవరు నాకు తెలుసు, ఆదిశేషుడు, సాక్షాత్ ధరాధర అంటే భూమిని మోసేటటువంటి ఆదిశేషుడే ఇతను. కాబట్టి ఇతను చంపుతాడు, నాకేం సందేహం లేదు, వదిలిపెట్టే. త్వమేవ సాక్షాత్ జగతాం అధీశో. నువ్వు త్వమేవ నీవు సాక్షాత్ జగతాం అధీశో, సర్వ జగత్తుకి నువ్వు అధీశుడు అయినటువంటి వాడు నీవు నారాయణుడివి. లక్ష్మణో ఏవ శేష. నువ్వేమో నారాయణుడి, లక్ష్మణుడేమో ఆదిశేషుడు. యువాం మీ ఇద్దరు ధరాభార నివారణార్థం అంటే భూభారాన్ని తగ్గించడం కోసం జాతౌ పుట్టారు. జగన్నాటక సూత్రధారు. జగన్నాటక సూత్రధారులు మీరు ఈ నాటకాన్ని మీరు ఆడిస్తున్నారు అని విభీషణుడు నన్ను
లక్ష్మణుని నాకు వెంటనే నాతో పంపించబోయా, నేను చూసుకుంటాను వాడిని ఎలా చంపాలో అనేది చెప్పాడు. దీంతో ఈ యుద్ధకాండలో అష్టమ సర్గ పూర్తయింది. రేపు మనం నవమ సర్గలోకి, దాంట్లో మేఘనాథ వధ అంటే మేఘనాథ వధ అంటే అది రేపు ఆదివారం కాబట్టి సోమవారం. శుభం భూయాత్.